యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారు ఘోరమైన మరణము నొందెదరు. వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతిపెట్టబడక భూమి మీద పెంట వలె పడి ఉండెదరు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజలకు నా సమాధానము కలగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము. వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము. ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవా వాక్కు. గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతిపెట్టబడరు. వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు. ఎవరును తమను తాము కోసికొనకుందురు. వారి నిమిత్తము ఎవరును తమను తాము బోడి చేసుకొనకుందురు. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయెనని ఎవరును వారికి ఓదార్పు పాత్ర త్రాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందు శాలలో ప్రవేశింపకూడదు. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండునట్లు మాన్పించదను. నీవు ఈ మాటలన్నీయు ఈ ప్రజలకు తెలియజెప్పిన తరువాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను, మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి మా పాపమేమి అని నిన్నడుగగా నీవు వారితో ఇట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే గదా. వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడి. మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసియున్నారు. కాబట్టి నేను మీ యందు ఏమాత్రమును దయయుంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండియు ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతము మీద నుండియు ప్రతి కొండ మీద నుండియు మెట్టల సందులలో నుండియు వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రును పిలిపించెదను. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టియుంచి తిని ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరచియున్నారు. తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టియు వారి పాపమును బట్టియు రెండంతలుగా వారికి ప్రతీకారము చేసెదను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములను నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును
మాయారూపమును నిష్ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలగజేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును.